పార్వతక్క కొడుకు దుబాయ్ పోయిండట. ఆడ అరబ్ షేకులు అరిగోస పెడుతుండట పోరన్ని. ఇంటికొద్దామంటే చేతుల బుడ్డ పైస కూడా లేదట పాపం. ఎద్దోలే పని చేపించుకొని కడుపుకింత తిండి కూడా పెట్టలేరట. ఏం సౌకర్లో ఏమో. ఓ అక్క, మా చుట్టాల పిల్లగాడు దుబాయ్లో టక్కరే చచ్చిపోతే పీనుగులు కూడా పంపలేదే పైసలు ఖర్చు అవుతాయని. గింత అన్యాయం ఉంటుంది ఆనుల భూమి మీద. నిజామాబాద్లా కరీంనగర్లో ఎక్కువ ఇవే వినబడుతుంటాయి. కానీ ఆడ కూడా మంచాలు ఉంటారు తెలుసా. అరబ్ షేకులు అందరు గట్లనే ఉంటారు అని అనుకోవద్దు. మనసున్న మహారాజులు కూడా ఉంటారు. ఇగో ఈ నల్లకోట్ సారు అసోంటి మనిషే. ఈయన తాన కారు డ్రైవర్గా పనిచేసిన రఫీ అనేటాయనే పోయిన నెల గుండె నొప్పితో చచ్చిపోయిండు బయటి దేశంలా. సొంత ఖర్చులతోని పీనుగను గాలి మోటార్లు ఇంటికి పంపిండు. అటెంక రఫీ అమ్మ నాయనను పెండ్లం పిల్లలను మందలిచ్చిపోయేందుకు దేవులాడుకుంటా కరీంనగర్ జిల్లా రాచపల్లికి వచ్చిండు. ఇంటోళ్ళ నోదార్చి గుండె ధైర్యం చెప్పిండు. డ్రైవరోళ్ళ అమ్మాయినా కన్న కొడుకోలే ఎంత పాయిరం చూపించిండో. మీకేం కాదు అన్ని నేను చూసుకుంటానన్నాడు. محمد رفيق أخي أنا جاي أعزي والدي وأمي మహమ్మద్ రఫీ అనేటైనా ఫాత్మా అమ్మాయి తమ్ముడు అంటుండు. وراجع أبوي. పోయేటప్పుడు ఇంటోళ్ళ బెంకు ఖాతా నెంబర్ తీసుకొని పోయిండు. పోంగనే పైసలేస్తా అని. దేశం నుంచి చచ్చిపోయిన డ్రైవరోళ్ళ ఇంటికి వచ్చిందంటే, సారు నువ్వు నిజంగా అరబ్ రాజు సారు.